ప్రపంచంలో అన్నిటికంటే విలువైనది ఏంటంటే కొంతమంది బంగారం అంటారు, కొంతమంది ప్లాటినం అంటారు, కొంతమంది డబ్బులు అంటారు, కొంతమంది మన దేశం డబ్బులు కాదు విదేశాల డబ్బులు విలువైనవి అంటారు. అంటే డాలర్లు, దరమ్స్ ఇవన్నీ విలువైనవి అంటారు. మరి కొంతమంది డైమండ్స్ విలువైనవి అంటారు. వీళ్ళు ఒక్కొక్కడు ఒక్కొక్కటి విలువైంది అంటున్నాడు. జ్ఞాని ఏమంటాడంటే జీవం విలువైనది అంటాడు. ఎందుకు జీవం విలువైంది అంటాడంటే ఇప్పటి వరకు మనం చెప్పుకున్నవన్నీ జీవం లేకపోతే వృధా గనుక. జీవం లేని వాడి మీద బంగారు పొంగరం పెట్టినా శవానికి బంగారు తాపడాలు చేయించి పెడితే లేస్తదా? సో మనిషి బ్రతుకుండాలి అంటే జీవం కావాలి. జీవం ఎంతవరకు ఉంటుందో అంతవరకు నీ ఆటలు సాగుతాయి. జీవం అయిపోయిన తర్వాత, జీవాన్ని దేవుడు తీసేసిన తర్వాత ఇంకా మన ఆటలేవి సాగో. అక్కడతో నీ చాప్టర్ ఏమైపోయింది? క్లోజ్ అయిపోయింది. సో అన్నిటికంటే విలువైనది ఏది అంటే జీవమే. జీవాన్ని కలిగి ఉండడం కంటే అదృష్టం ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఈ రోజు నువ్వు ఎంత అదృష్టవంతుడివి, అదృష్టవంతురాలివి, జీవించి ఉన్నావు. ఎంతో మంది చనిపోయారు, వార్తలు వింటున్నాం మనం. ఎంతో మంది ఫ్లైట్ యాక్సిడెంట్ లో చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ కంకర్ లారీ బస్సును గుద్దేసి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. బస్సులో మంటలు చెలరేగి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. యాక్సిడెంట్లు అయ్యి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. గుండెపోట్లు వచ్చి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో 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 మరణాలు జరిగితే దాని అర్థం వారందరూ జీవాన్ని వదిలేసుకుని వెళ్ళిపోయారు కనుక వారు మరణించిన వాళ్ళ లెక్కలోకి వెళ్ళారు. ఇప్పుడు నువ్వు మరణించిన వాళ్ళ లెక్కలో లేవు. కారణం, నువ్వు జీవంతో ఉన్నావు. నీలో జీవం ప్రవహిస్తుంది. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నీలో ఒక పవర్ నడుస్తుంది. చూడు, నువ్వు కదులుతున్నావు అంటే నీలో పవర్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ లైఫ్.